అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము సమయము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం అనేది, లక్ష్మీనారాయణకి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం అనేది, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళి, కనకదార స్తోత్రం ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినవి ఏదైనా చాలా చాలా అనుకూలంగా ఉంటాయి కనుక ఏది చేసినా అది అనుకూలతలు, ఆర్థిక పరంగా శ్రేయస్సు పరంగా అనుకూలతలు ఇస్తుంది కనుక ఆ విధంగా చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే దేవాలయ సందర్శన చేయగలిగినట్లయితే తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఇది చేస్తాయి. అలాగే లక్ష్మీ సూక్తం లాంటిది చేసుకోగలిగితే చేసుకోండి, విన్నా కూడా మంచిదే. శ్రీ సూక్తం, లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున విశిష్టత ఏంటి అంటే, ఈ రోజున అక్షయనవమి అంటారు. కాబట్టి అక్షయనవమి కనుక భగవంతుడి ఆరాధన, ముఖ్యంగా అమ్మవారికి శ్లోకాలు కూడా చాలా అనుకూలతలు ఇస్తాయి. నమస్కారం.